తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిపిన పర్యటనపై టీడీపీ అధినేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది రైతులను పరామర్శించేందుకు చేసిన యాత్ర కాదని, ఎన్నికల్లో ఓడించారన్న అక్కసుతో వారిపైకి చేసిన దండయాత్ర అని ఆయన ఘాటుగా విమర్శించారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్ విసిరారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అనిల్ కుమార్తో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జగిత్యాల జిల్లాలో ఓ వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. సినిమాలో చూపించినట్లు పాములు నిజంగానే పగబడతాయనే నమ్మకాన్ని నిజం చేసేలాంటి ఈ ఉదంతం గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఒక యువకుడిని నెల రోజుల వ్యవధిలోనే ఒక పాము ఏకంగా 7 సార్లు కాటువేయడం గ్రామస్తులను ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల అరెస్ట్ సంగతి పక్కన పెట్టి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. తమపై అనవసర ఆరోపణలు చేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 4 వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్ణాటకలోని హల్లికేడ్ వద్ద బుధవారం ఒక వ్యాను ఒక కారును బలంగా ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. చున్నార్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న రైలు కిందపడి 6 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్థానాల కోసం వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక ప్రభుత్వంలో నవంబర్ విప్లవం చోటు చేసుకుందని, దీనికోసం ఇప్పటికే కౌంట్డౌన్ ప్రారంభమైందని బీజేపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు మ్యూజికల్ చేరాట ఆడుతున్నారని ఎద్దేవా చేసింది. ఈ నెలతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. హర్యానా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఉదయం హైడ్రోజన్ బాంబ్ పేరుతో మీడియాతో లైవ్ ఏర్పాటు చేసి హర్యానా ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తూ వివరించారు. కుంభమేళ మోనాలిసా తెలుగు తెరపై కూడా కనిపించనున్నారు. క్రష్, ఇట్స్, ఓకే గురు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సాయి హీరోగా, మోనాలిసా హీరోయిన్గా శ్రీను కోటపాటి దర్శకత్వంలో లైఫ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం కోసం మోనాలిసా హైదరాబాద్కు వచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డ్ దారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరిక. మీరు ఇప్పటికీ మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదా? అయితే మీ ఆర్థిక భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విధించిన గడువు ఇప్పటికే ముగియడంతో లింక్ చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారే ప్రక్రియ వేగవంతమైంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లు నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ పేరుతో ఈ మూన్ షాట్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.